ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధిగు దేవుని కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఈ యొక్క ఆరాధన కొరకై మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత దినాల నుంచి మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించి పంచిపెట్టును గాక. పరిశుద్ధ గ్రంథంలోని ఈ పరమగీతము చాలా శ్రేష్టమైన గ్రంథము. పాత నిబంధనలో పరమగీతము, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము సమానమైన భావయుక్తమైన గ్రంథాలు. అయితే పరమగీతము పద్య భాగము, పొయిట్రీ అంటారు దాన్ని. పరమగీతము పద్య భాగము, కానీ ప్రకటన గ్రంథము దర్శనము. అయితే ఈ పాటలలో లోతైన భావాలు ఎలా దాగున్నాయో ప్రకటన గ్రంథంలోని దర్శనాల్లో కూడా అంత గొప్ప అర్థాలు భావాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ పరమగీతములో ప్రధాన పాత్రధారులు ప్రియుడు అనగా సొలొమోను, ప్రియురాలు అనగా షూలమ్మితి అనుకున్నాం. ఆ తరువాత కనపడేవారు మనకి యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తె, మంద కాపరులు ప్రియులారా మనకు కనిపిస్తారు. మంద కాపరులు, ఇలాగూ 5 రకాల పాత్రలు మనకి గ్రంథంలో కనిపిస్తాయి. మంద కాపరులు, చివరి వారు పట్టణములో కావలియుండు కావలివారు. వీళ్ళందరి యొక్క భావాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి వ్యక్తి సొలొమోను, ప్రియుడు సొలొమోను అని చెప్పుకున్నాం. ఈ సొలొమోను గురించి మనం చెప్పుకున్నప్పుడు ప్రియులరా, దినవృత్తాంతముల గ్రంథం 22:9 సమాధానపు రాజు అని చెప్పుకున్నాం. రాసింది దావీదు కుమారుడైన సొలొమోనే కావచ్చేమో, కానీ ఈ పాత్రకు న్యాయయుక్తమైనటువంటి జీవితము పరమవరుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారికే తగింది. ఆయనే సమాధానకర్తయగు అధిపతి అని యెషయా గ్రంథం 9:6 మనం చదివాం. అలాగైతే రెండవది షూలమ్మితి. ఈ షూలమ్మితి అనేది ఊహాజనితమైన పాత్ర. అంతేకాని ఈ వ్యక్తి ఈ బైబిల్ గ్రంథంలోనే కాదు, చరిత్రలోనే ఎవరు లేరు. అయితే ఈ పాత్ర ఒక వ్యక్తి మాత్రం కాదు, ఈ పాత్ర వ్యక్తుల సమూహము అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులందరి సమూహాన్ని ప్రియురాలు అన్నారు, దేవుణ్ణి ప్రియుడు అన్నారు. పుంలింగముతో దేవుణ్ణి పిలిచి భక్తులను స్త్రీలింగంతో పిలిచారు. అనగా స్త్రీ పురుషుల మధ్య ఉండే అన్యోన్య భావ సంపదన ప్రియులరా ఈ దేవునికి భక్తులకి మధ్య
ఉన్నట్టుగా ఇక్కడ వర్ణించబడింది. అట్టి ప్రేమ వ్యక్తమవుతూ ఉన్నది. గమనించండి. ఇక ముందుకు వెళితే మనకు కనబడేవారు యెరూషలేము కుమార్తెలు. వీరెవరు అనగా ప్రియులరా, మత క్రైస్తవులు. యెరూషలేము కుమార్తెలు అనగా మత క్రైస్తవులు. తరువాత యెరూషలేము పట్టణములో కావలియుండువారు అనగా వీరు సంఘ పెద్దలు, సంఘమును కాయువారు. అలాగే మంద కాపరులు అంటే కాపరులు, దట్స్ లైక్ పాస్టర్స్, అనగా సంఘాన్ని నడిపించు నాయకులు. చివరిగా సియోను కుమారి అనగా, సియోను అనగా సన్నిధి, సన్నిధి అనుభవం కలిగిన విశ్వాసులు. వీరిని సంఘం అన్నారు. సియోను కుమార్తె సంఘము అన్నారు. అదే ప్రియురాలు. కాబట్టి ప్రియులారా, ఈ 5 రకాల వ్యక్తులు భక్తిలో అనగా క్రైస్తవత్వంలో మనకు విరివిగా కనిపిస్తారు. మంచిది, రండి ఈ 2వ అధ్యాయంలో ఇరువురి సంభాషణ మనం వింటున్నాం. మొదటి వ్యక్తి ప్రియురాలు మాట్లాడుతూ ఉంది, షూలమ్మితి. షూలమ్మితి అంటే ప్రియులారా పరిపూర్ణురాలు అని అర్థం. షూలమ్మితి అంటే పరిపూర్ణురాలు అని అర్థం. సొలొమోను అంటే సమాధానపు రాజు అని అర్థం. ఇవి అర్థాలు. ఇప్పుడు షూలమ్మితి మాట్లాడుతుంది. మొట్టమొదటిగా తనను గూర్చి తాను 2 మాటలు చెప్పింది. రెండవదిగా సొలొమోను మాట్లాడుతున్నాడు. ప్రియుడైన సొలొమోను, పరమవరుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవది తన ప్రియురాలి గురించి మాట్లాడుతున్నాడు. ఈమె చెప్పింది తన గురించి. మొదటి మాట, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. తన అనుభవ సాక్ష్యాన్ని చెప్తుంది. రెండవది, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇక మూడవది, ప్రియుడు చెప్తున్నాడు ఆమె అనుభవంలో నుంచి మరొక కొత్త మాట ఎలా ఉందట, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. వినరా, నా ప్రియురాలు కనబడుతుంది అంటే ఆయన తన ప్రియురాల్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రియురాలు తనకు ఎలా కనిపిస్తుంది అంటే, ఏమండి, బలురక్కసి చెట్లలో వల్లి పద్మములాగా కనిపిస్తుందట. ఏమిటి భావన, ఇందులో ఉన్న అర్థం ఏమిటి, ఈ పూట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట ఏంటి అంటే బలురక్కసి చెట్లు. ఏమండి, ఇందులో మొదటి మాట బలురక్కసి చెట్లు. రెండవది వల్లి పద్మము. బలురక్కసి చెట్లలో ఏం కనపడుతుంది, వల్లి పద్మము కనబడుతుంది. ఎవరు వారు అంటే నా ప్రియురాలు, అంటే పరిశుద్ధ సంఘము. 3 మాటలు. ఒకటి, బలురక్కసి చెట్లు అంటే ఏంటి? బలురక్కసి చెట్లు అంటే మీరు చూసే ఉంటారు, నేనే తక్కువ. నేను ఎప్పుడు చూశాను అంటే, నేను ప్రభు నమ్మక పూర్వం, పెళ్లి కాక పూర్వం, దగ్గర ఇంటర్ చదివే వరకు కూడా, డిగ్రీ చదివేటప్పుడు కూడా నేనేం చేసామంటే సంవత్సరానికి ఒక మారు ఏమండి కంకణం కట్టుకొని మరి పూజ చేసేవాడిని. ఆ పూజ చేసేటప్పుడు రకరకాల పత్రాలు అంటే ఆకులు తీసుకురావాలి. ఆ ఆకులు మంచుతో నింపబడిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఉదయమునే వేకువనే ఇంకా సూర్యరశ్మి పడక మునిపే ఆకు కొయ్యాలి, సంచిలో వేయాలి. ఆ సంచి నేల తగలకుండా తీసుకురావాలి. అప్పుడు పూజ జరిగించాలి. అదొక సిద్ధాంతం. అలా పూజ చేసేవాడిని. అప్పుడు ఏమండి ఎర్రబాలెం తోటలన్నీ దిగేవాడిని. నేను చెట్టు దిగేవాడిని. అప్పుడు చూశాను ఈ చెట్టుని. ఈ చెట్టుకి ముళ్ళుంటాయి. ఎట్టుంటాయి? నిలువెల్లా ఉంటాయి. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా.
నిలువెల్లా ఉంటాయి. అంటే మానుకుంటాయి, కొమ్మకుంటాయి, కొమ్మలకు కూడా ఉంటాయి. కొమ్మకు వరుసగా పేర్చినట్టు ఉంటాయండి. ఏమండి, ఒక్కో ముళ్ళు ఎంత ఉంటుందో తెలుసా అండి? దాదాపు జానడు ఉంటుంది. ఏమండి, ఒక్కో ముళ్ళు జానడు ఉంటుంది. నా 2 వేళ్ళు కలిపితే ఎంతలా ఉంటుందో అంతలా ముళ్ళు ఉంటాయి. చూసారా ఎప్పుడన్నా? వాటిని ఏమంటారంటే బైబిల్ పరిభాష ప్రకారం బలురక్కసి చెట్లు. వీటిని ముళ్ళ చెట్లు అంటారు. ఈ ముళ్ళ చెట్లు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? ఈ ముళ్ళ చెట్టు యొక్క ఉద్దేశం ఏంటి? బలురక్కసి చెట్టు. అసలు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి? ఏమండి, ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలోనికి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము రండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాలు మనం విందాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆయన ఆదాముతో నెమ్మదిగమ్మా నేను చదువుతాను. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు. వినరా? ఇక్కడ అంటున్నాడు 18వ వచనం, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సృష్టి అంతకు ముందే జరిగింది. సృష్టి అంతా జరిగింది. దేవుడు సూర్యుని సృజించారు, ఆకాశాన్ని సృజించారు, చంద్రుని సృజించారు, నక్షత్రాలను సృజించారు, ఆకాశ పక్షులను, భూమృగములను, జలచరాలని సృజించారు. కడమ ఆఖరగా పురుగులను సృజించిన తరువాత మానవుణ్ణి సృజించారు. అప్పటికి అన్నీ సృజించబడ్డాయి దేవుని చేత. అయితే అప్పటికి ముళ్ళ తుప్పలు లేవా? లేవు. ఏమండి, అప్పటికి ముళ్ళ తుప్పలు ఉన్నాయా? లేవండి. ఎందుకో తెలుసా? ఏమండి, రండి దేవుని వాక్యంలో నుంచి దేవుడు చెప్పిన మాటలు విందాం. 11వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. వినరా? అంటే కమ్మగా తినే పళ్ళ చెట్లు మాత్రమే అప్పుడు దాకా ఉన్నాయి. ముళ్ళ తుప్పలు అప్పటికి లేవు. దేవుడు మొట్టమొదటి ముళ్ళ తుప్పలను సృజించలే. మరి ఎప్పుడు సృజించారు అంటే మనిషి దేవుని మాట మీరి. దేవుడు ఏం చెప్పాడు? ఈ ఏదేను వనములో ఉన్న ప్రతి చెట్టు యొక్క ఫలములు మీరు యథేచ్ఛగా ధైర్యంగా తినొచ్చు, తినండి, తృప్తిగా తినండి. అయితే ఆ వనము మధ్యలో ఉన్న మంచి చెడ్డల ఫలమునిచ్చు చెట్టు ఫలమును మాత్రం నీవు తినొద్దు. తిను దినమున నీవు చచ్చెదవు అని చెప్పారు. ముందే చెప్పారా లేదా? ముందే చెప్పారు. సృజించిన వెంటనే చెప్పారు. ఏమండి, అప్పటికవి సృజించబడ్డాయి. ఆ తర్వాత మనిషి సృజించబడ్డాడు. మనిషికి చెప్పాడు జాగ్రత్త అని. కానీ హవ్వమ్మ సర్పం మాట వింది. అవ్వమ్మ మాట ఆదాము విన్నాడు. తినొద్దన్న పండు సర్పం అవ్వ చేత తినిపించింది. ఆ తరువాత అవ్వమ్మ ఏం చేసిందంటే బలవంత పెట్టి ఆదాము చేత తినిపించింది. ఫలితంగా వారందరూ కూడా పాపము చేసిన వారు అయ్యారు. అందుకనే
పాపమునకు దేవుడు ఏం చెప్పాడండి? శాపము. మనం ఇందాకడ చదివాం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. శాపం ఎక్కడి నుంచి వచ్చింది? చేయొద్దని పని చేసినందువల్లనే. కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పండి? టాబ్లెట్లు వేసుకుంటాం, లేదా ఇంజక్షన్లు చేస్తాం కదండి. డాక్టర్లు ఇంజక్షన్ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఆయింట్మెంట్ ఉంటుంది, సోఫ్రామైసిన్ అంట కదా. ఇంజక్షన్ ఉంది, టెట్రామైసిన్ అంట కదా. సోఫ్రామైసిన్ అంటే మైసిన్ అంటే నా పాపం వలన నాకు ఈ జబ్బు వచ్చింది. రెండవది టెట్రామైసిన్ అంటే నా పాపం వలన నాకు ఈ జబ్బు వచ్చింది. కాబట్టి మనిషి తన పాపమును బట్టి వ్యాధిగ్రస్తుడవుతున్నాడు, అనగా శాపము. అందుకనే శపించబడ్డ ఆ మనిషి తన శాపాన్ని బట్టి ముళ్ళుతో గుచ్చబడుతున్నాడు. ఏమండి? లోతుగా ముళ్ళు గుచ్చి ఆ మందులు లోపలికి నెడితే కానీ ఆ జబ్బు తగ్గదు. కాబట్టి పాపం పోవాలంటే ముళ్ళు బాగా గుచ్చాలి కదండి. నిజమే, దేవుని స్తోత్రం. కానీ పాపము మనిషిని శాపగ్రస్తునిగా చేసింది. ఆ శాప ఫలితం అందుకన్నాడు, నిన్ను బట్టి ఈ నేల శపించబడింది, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ముళ్ళ తుప్పల వల్ల ఏమండి? ముళ్ళ తుప్పల వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? కాయలు కాస్తాయి, తింటావా? తినలేము కదండి. అవి తిని దినమున ఖచ్చితంగా చస్తారు కదండి. ముళ్ళ చెట్టు కాయలు పనికి రావు. ముళ్ళ చెట్టు ఒక ఆకన్నా కోసుకొని తినగలమా? తినలేం. తినడానికి పనికిరాదు, వైద్యానికి పనికిరాదు కదండి. దాంట్లో ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. అవి గుచ్చుకుంటే సెప్టిక్ అయింది. సెప్టిక్ అయ్యి కాలు తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? నేను చిన్నోడుగా ఉన్నప్పుడు ఒక ఆయన చూసా. ఆయనకి షుగర్ జబ్బు, చాలా పెద్ద ఆయన, నాకు కూడా చుట్టం అవుతాడు. ఏమండి? ఆయనకి ఒక కాలు తీశారు. నా పక్క బెడ్డే హాస్పిటల్లో. నాకు హై టెంపరేచర్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు చిన్నతనంలో. తాత నీకేమైంది అన్న. ఏముందిరా, పెద్ద తుమ్మ ముళ్ళు గుచ్చుకుందిరా నాకు అన్నాడు. అంతేనా? ఒక ముళ్ళు గుచ్చుకుంటే నీకు కాలు తీసేసారా? ఎస్. ఎందుకో తెలుసా? దాని రవ్వంత ముక్క లోపల ఉన్నా ఏం చేసి చెప్పండి, కాలంతా తినేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అందరి కాళ్ళలో తినేస్తుంది అది. దాని పద్ధతి అది కదండి. శాపము. శాప ఫలితం ఏంటి? ఒక్క మాట మనం విందాం. ఏమండి? దీని వివరాలు ఒక్క మాట మనం విందాం రండి. దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం. చెట్లన్నీ వెళ్ళి ఒక చెట్టును అడుగుతున్నాయంట. 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం అండి. ఇక్కడ చెట్లన్నీ మాట్లాడుకొని మనం దిక్కు లేకుండా ఒంటరిగా ఉన్నాం, మన మీద రాజుగా ఒక చెట్టును పెట్టుకుందాం అనుకున్నాయంట. అనుకొని అన్ని చెట్లను అడిగాయి, ఎవరు మాకు ఇష్టం లేదు అన్నారు. ఇప్పుడు ఒక చెట్టు దగ్గరకు వచ్చాయి. చూడండి 14వ వచనం, 9వ అధ్యాయము 14వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు చెట్లన్నీయో నీవు వచ్చి మమ్ములను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాడు. ఏమంటుంది ముళ్ళ చెట్టు? మీరు నిజంగా నన్ను రాజుగా పెట్టుకోదలుచుకుంటే నా నీడకు రండి. ఏమండి? ముళ్ళ చెట్టుకు నీడ ఉంటుందా? ముళ్ళ చెట్టు కింద ఎప్పుడైనా కూర్చున్నారండి? నేను కూర్చున్నా ఒకరోజు మంచి ఎండలో, నేను మా బావగారు ఏమండి పొలాలు ఏరుకోవడానికి వెళ్తున్నాం. పుల్లలు బాగా నరికి సిద్ధం చేసి మోపులు గడుతూ ఉండగా మా బావగారికి ఒక కుందేలు కనపడింది. వెంకట్రావు ఆ కుందేలు పట్టేద్దాం అన్నాడు.
దాన్ని ఎడబట్టుకుంటాం, పరిగెత్తలేము అన్నా. పాపం పరిగెత్తాడు 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 ఇద్దరం అలిసిపోయి ఎట్టయితే మెట్టి కీలకు పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని తీసుకొచ్చి కూర్చోవాలంటే ఆడ చెట్టు, ఏ చెట్టు లేదు, అన్నీ ముళ్ళ చెట్లే, అన్నీ నరికినయే. నరుకుతూ ఉన్నాం, కట్టగడుతున్నాం. ఇప్పుడు ఏ చెట్టు కింద కూర్చోవాలా? ఇక ఒక్క అడిగే పరిస్థితి కూడా లేదు. అందుకని ముళ్ళ చెట్టు నేను కూర్చుంటే ఎట్టని చెప్పండి? ముళ్ళ చెట్టుకి ఏముంటాయి? ముళ్ళు మాత్రమే ఉంటాయి. ముళ్ళు ఉండబట్టే ముళ్ళ చెట్టు అంటారు. ఎస్. ఏం సీమలు ఉంటాయి? మామూలు సీమలు ఉండవు. ఏమండి? చల్లజీమలు ఉంటాయా? గండు జీమలు ఉంటాయి. గండు జీమలు ఏం చేస్తాయి తెలుసా? చెప్పండి, ఏం చేస్తాయి? మామూలుగా గుట్టవు, ఒక్క కత్తితో ఒక ఏటో వేస్తాయి. గండు జీమ కొడితే కత్తితో కోసినట్టే కదండి. కాబట్టి దాని నీడ కమ్మగా ఉండదా, బాధగా ఉంటుందా? అసలు నీడే ఉండదు. ఒక మాట చెప్పాలంటే ముళ్ళ చెట్టుకు నీడ ఉంటుందా? ఉండదు. రెండోది, ఆ నీడను కూర్చుంటే ఒళ్ళంతా పుళ్ళే కదండి. అందుకని ఆ చెట్టు అంటది, నా నీడకి రండి, వస్తే సరే ఉంది, లేకపోతే నాలో నుండి అగ్ని వస్తుంది, జాగ్రత్త అన్నాడు. ఏమిటా అగ్ని? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అనుకున్న మాట, మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. అవ్వ ఆదాము పాపం చేశారు. పాపం చేసి మరి భూమి మీదకి నెట్టివేయబడి ఏదైనా వనం నుంచి వాళ్ళిద్దరూ ఐక్యంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పని చేస్తున్నాడు. ఆడితో పాటు ఇంకొకడు పుట్టాడు. పెద్దోడు పేరు కయ్యను, చిన్నోడు పేరు ఏంటి చెప్పండి? ఏబేలు. పెద్దోడు ఏమండి శాపంతో పుట్టాడు, రెండోవాడు కన్నీళ్లతో పుట్టాడు. అందుకని రెండోవాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. పెద్దోడు సేద్యమో చేస్తున్నాడు. ఓ రోజు ఇద్దరు కలిసి దేవుడికి బలిపీఠం దగ్గర బలి అర్పించారట, అర్పణ చెల్లించారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఏబేలు అర్పణ అంగీకరించాడు. అదొక సబ్జెక్ట్, తర్వాత చెప్పుకుందాం. ఏబేలు అర్పణ అంగీకరించాడు అంటే చిన్నోడంటే ఇష్టపడ్డాడు, పెద్దోడిని ఇష్టపడలా. ఎందుకంటే ఏదో ఉన్న దాంట్లో కొద్దిగా దేవుడు ముఖాన్ని వేసినట్టు వేసాడు. కానీ ఇతను ఏం చేశాడు? తన మందలో బలిసింది, కొవ్వింది, బలమైంది తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. అందుకని దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది చెప్పండి? ఏమండి? షీ బర్త్ బై జలసీ కదా. జలస్ అంటే ఈర్ష్యతోటే పుట్టాడు. ఈర్ష్యతో పుట్టి ఏం చేశాడు? మీరు చూశాడు. ఏం ఈర్ష్య? వాడి అంటే ఇష్టమా, నేనంటే ఇష్టం లేదా అనుకొని ఏం చేశాడు చెప్పండి? ఎవరు లేని టైం చూసి పొలంలో గొర్రెలు కాసుకున్న వాడిని మర్యాదగా పిలిచి ఏం చేశాడు చెప్పండి? కుతిక కోసేసి చంపేశాడు కదండి. ఈ ముళ్ళ చెట్టు అనగా శాపం వలన వచ్చేది ఏం చెప్పండి? ఏమండి? మరణము. అందుకని యాకోబు అంటాడు, పాపము వలన వచ్చు జీతము మరణము, దురాశ గర్భము ధరించి. మొదటి అధ్యాయంలో ఉంటుంది, 11, 12 వచనాలు మీ తర్వాత చదువుకోండి యాకోబు పత్రికలో. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును కదండి. కాబట్టి సొంత తమ్ముడినే ఏం చేశాడు? చంపించాడు. ఇది ముల్లెవారం కదండి. ములులో ఏముంది చెప్పండి? ఫస్ట్ ఏముంది? జలసి, ఈర్ష్య, ద్వేషం. వీటన్నిటికీ ఆది మూలం ఏంటి చెప్పండి? ముళ్ళు. ముళ్ళంటే పాపం, ముళ్ళంటే శాపం. కానీ పాపం వల్ల వచ్చు జీతం మరణం కదండి. కానీ పాపమే ముళ్ళు, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి, దేవుని వాక్యంలో నుంచి చదువుకుందాం. చదవండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యం విందాం. చదువుతారా? చిన్న ప్రవక్తల గ్రంథంలో నుంచి. వారిలో మంచివారు ముళ్ళ చెట్టులాగా ఉంటారట.
యథార్థవంతులు అనబడేవారు ముళ్ళ చెట్టు కంటేనో ఎట్టుంటారంట? మనుషులు ముళ్ళు ముళ్ళుగా ఉంటారా? మనుషులు ముళ్ళు ముళ్ళుగా ఉంటారా? ఏమండి? నిజమే, మనుషుల్లో ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు బయటికి కనబడవు. అవే కోపం, ద్వేషం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు, ఇవన్నీ కూడా మనిషిలో ఉండే ముళ్ళు. వాళ్ళు ఇంకా వచనాలు చదువుకుంటూ పోతే సమయం చాలదు, కానీ సంఖ్యాకాండం 33:55 వచనం మనం చదివితే, వారు మీ కళ్ళలో ముళ్ళు అన్నాడు. కళ్ళల్లో ముళ్ళు ఉంటాయా? ఏమండి? కళ్ళల్లో ముళ్ళు ఉంటాయా? దోనబోతుంది ఒక అక్క, బాగా అందంగా ఎర్రగా ఉంది, మంచి బట్టలు వేసుకొని మంచిగా సొమ్ములు పెట్టుకొని అందంగా తయారైపోతుంది. ఏమండి? దాని పోయేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని ముళ్ళు గుచ్చుతారో. కళ్ళల్లో ఏమున్నాయి? ముళ్ళు ఉన్నాయి. ముళ్ళ కళ్ళు కదండి. మీ కన్నులకు ముండ్లు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుద్ది. కానీ మరణము, ముళ్ళు. ఇప్పుడు చదవండి, 1 కొరింథీ రాసిన పత్రిక 17వ అధ్యాయము 54వ వచనం. మరొకళ్ళు హోషే గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. ఈ 2 చోట్ల కూడా ఒకే మాట ఉంది. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లో పాపమే, పాపమునకు మూలము ధర్మశాస్త్రమే. అయితే పాపపు ముళ్ళును ఏం చేశారు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముళ్ళును విరిచాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియుల మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం, అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, వారు ఆయనకు ముండ్ల కిరీటము భరించిరి అనంది. ఆయన తలకి ఏం పెట్టారంట? ముండ్ల కిరీటము. దాన్ని ఏమన్నారు? బలుసు కంప. హిందూ శాస్త్రం ప్రకారం బలుసు కంప చుడతారు. బలు రక్కసి చెట్లు, బలుసు కంప. ఏమండి? ఆ ముళ్ళు ఆ తలకు బిగించినప్పుడు ఆ ముళ్ళు ఆయన తలలో గుచ్చుకుంటున్నాయి, తలంపుల్లో గుచ్చుకుంటున్నాయి. ఏమండి? కూర్చొని ఏం ఎరగనట్టు చూస్తూ ఉంటారు. దోమన పోయే వాళ్ళని కళ్ళతో చూపులతో ఏం చేస్తారు చెప్పండి? గుచ్చిందే గుచ్చటం కదా, గుచ్చిందే గుచ్చటం. చూడటానికి ఎట్టుంటారు? నేను ఎటో చూస్తున్నానండి అంటారు. కాబట్టి కళ్ళల్లో ముళ్ళు, చూపుల్లో ముళ్ళు, తలంపుల్లో ముళ్ళు, జీవితంలో ముళ్ళు, మాటల్లో ముళ్ళు, ముళ్ళు గుచ్చుకునేట్టు మాట్లాడతారు కదండి. మనిషి నిలువెల్లా విషమే. అటువంటి విషము వంటి వారు. ఇప్పుడు ముగింపులోకి వద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. అమోనీయుడే గాని, మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. చాలండి. దీనికి తోడు మీరు జతపరచుకోండి, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం చివరి భాగం, చివరి 5 వచనాలు చదువుకుంటూ పోతే, ఏమండి? లోతు కుమార్తెలు ఏం చేశారంటే, అక్కడ ఏ పురుషుడు కనబడనందున తమలోని కామవాంఛ దాచుకోలేక తండ్రికి ద్రాక్షరసం తాగించి అతను మత్తుగా ఉన్నప్పుడు అతన్ని కూడారట. ఫలితంగా 2 కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏం పేరండి? ఒకడి పేరు ఏమండి? మోయాబీయుడు, రెండో వాడి పేరు అమ్మోనీయుడు. ఏమండి? పాపపు సంతానం. ముళ్ళు. ఏ ముళ్ళు చెప్పండి? శరీరం అనే ముళ్ళు. ఏమండి? ఆ కామ వాంఛ వారి జీవితాలను ఏం చేసింది? కన్న తండ్రి అనే స్వభావం కూడా లేకుండా చేసింది. తుచ్చమైన ఇచ్చల కొరకు గుచ్చబడి పాపంలో పడిపోయిన జీవితం కనుక దేవుడు వారిని అసహించుకున్నాడు. మోయాబీలే కానీ, అమ్మోనీయులే కానీ వాళ్ళ 14వ తరం వరకు ఇశ్రాయేలులో దేవుని పిల్లల్లోకి రాకూడదు.
అలాగైతే రూతు గ్రంథం మొదటి అధ్యాయం మనం చదువుకుంటూ పోతే ఏమండి, నయోమి కోడల పేరేం పేరండి? మోయాబీయురాలైన రూతు. మోయాబీయురాలైన రూతు. ఇప్పుడు రండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము. మనం ముగింపులోకి రావాలి, చాలా సమయం అయింది కదా. ఏమండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము. అద్భుతమైన మర్మం ఇది. మొదటి అధ్యాయంలో ఇక్కడ మనకు రూతు కనిపిస్తుంది కదండి. 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను. చదవమ్మా. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయ్యను కనెను. యెషయ్య రాజైన దావీదును కనెను. అందుకని మొదటి వచనం, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు రూతు ఎవరు చెప్పండి? మోయాబీయురాలైన రూతు. రూతు యేసయ్య వంశంలోకి వచ్చింది. ఎట్టొచ్చింది? దేవుడు రాకూడదు అన్నాడు కదా, శపించబడ్డవారు కదా, వారు దేవుడు చి అని చేదరించుకున్న వాళ్ళు కదా. ఎట్టొచ్చింది ఆవిడ అంటే, ఆమెను ఏమండి నయోమి తన కొడుక్కిచ్చి పెళ్ళి చేసుకుంది. ఏమండి, ఆమె నయోమి యొక్క చిన్న కోడలు పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందండి? నయోమి భర్త చచ్చిపోయాడు. ఈ ఇద్దరు కోడళ్ళ మొగుళ్ళు అంటే నయోమి ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. వాస్తవంగా అయితే మేము మా దేశంలో కమ్మంగా బతికే వాళ్ళము ఈ పార్థన వాళ్ళ ఇంటికి వచ్చాము, పెళ్లి చేసుకున్నాం, ఏదో బాగుపడతాం అనుకుంటే మొగుడు పోయాడు. ఇప్పుడు నేను విధవరాలను అయ్యాను. చి వీళ్ళొద్దు, వీళ్ళ కాపురం వద్దు, వీళ్ళొద్దు అని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. కానీ ఈవిడ అనుకోలే. ఏం చేసింది చెప్పండి? రండి రూతు గ్రంథం. ఏమండి, రూతు గ్రంథం సమూయేలుకు ముందు ఉంటుంది. రూతు గ్రంథం అండి మొదటి అధ్యాయము. రూతు గ్రంథం అండి మొదటి అధ్యాయము. మొదటి అధ్యాయంలో ఆమె అంటుంది, ఏమంటుంది? నా వెంబడి రావద్దని నీవు అనవద్దు. ఎక్కడుందన్నమాట? 16వ వచనం కదా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమలానుకోవద్దు. నువ్వు వెళ్ళు చోటుకే నేను వస్తా, నీవు నివసించు చోటనే నేను నివసిస్తా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. చాలు. ఏమండి, ఎటువంటి తీర్మానం చేసింది? వార్ప అయితే చాలమ్మా, నీ ఇంటికి వచ్చాను, ఎదవరాలను అయ్యాను, పోయి నేను ఎవరు నన్ను పెళ్లి చేసుకుని కమ్మంగా మా వాళ్ళతో బతుకుతాను, నీకు నమస్కారం పో, వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏమందండి? ఒకసారి వచ్చా, ఇంకెనక్కి తిరగను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏదియూ వేరు చేయకుండుగాక. గొప్ప తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు ఆమెను కదండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం విందాం. 11వ వచనం, చాలండి. ఎవరి యోగ్యురాలు? ఎవరి రూతు? మోయాబీరాలు. వాస్తవానికి శాపగ్రస్తమైన పట్టణంలో పుట్టింది, జనములో పుట్టింది, ముళ్ళ వంటి జీవితంలో పుట్టింది. అటువంటి ఈమె ఏమైంది? నువ్వు యోగ్యురాలవి, నీకు నేను పెళ్లి చేస్తా, నీ సంతానము ఈ ఇశ్రాయేలు దేశంలో గొప్పదవుద్ది అని అత్త ఆశీర్వదిస్తుంది. ఈమె యోగ్యురాలు ఎట్టయింది? ఈమె దేవుణ్ణే కోరుకుంది, ఈమె దేవుని వైపే తిరిగింది. ఎందువల్ల? ఏమండి, ఎందువల్ల? ఈ దేవుడే నాకు కావాలి. ఏ దేవుడు? ఏమండి, ఏ దేవుడు? కీర్తనల గ్రంథం ఏమండి 68వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివాం. ఏముంది అక్కడ? మరణమును తప్పించుట యెహోవా వశం. మరణం తప్పించగలిగే దేవుడు ఎవరండి? ఈయనొక్కడే. ఇంకో మాట, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం చదివితే,
నీ దేవుడైన యెహోవా శాపమును నీకు ఆశీర్వాదముగా మార్చి ఉన్నాడు. ఏమండి, రూతు శాపగ్రస్తురాలే, అయితే ఆమె దేవుణ్ణి కోరుకుంది గనక ఆమె ఆశీర్వదించబడిన వనిత, అంతేకాదు యోగ్యురాలైన వనిత. ఎట్టయింది అంటే, ఏమండి, వాక్యంలో ఉంది, మన పాపముల కొరకై పాపులను రక్షించుటకు రక్షకుడిగా క్రీస్తు వచ్చాడు. మన అపరాధముల కొరకు అప్పగించబడ్డాడు. మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు. మన పాపాలనే ముళ్ళను తలలో గుచ్చుకున్నాడు. మరణపు ముళ్ళను ఆయన విరిచివేశాడు. మరణం మీద జయమిచ్చి శాపమును ఆశీర్వాదముగా మార్చి తనకు సాక్షులుగా మనల్ని చేశాడు. ఇప్పుడు చదువుకుందాం దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అండి 3వ అధ్యాయము 16వ వచనం. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. అట్టి వక్ర జనము మధ్య అనే మాట ఉంటుంది అక్కడ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరోళ్ళు? ఏమండి, 14వ వచనం చూడండి. మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య. ఎవరి మధ్య ఉన్నాం మనం? మునుపు మనం మూర్ఖులమే, దేవుని ఎరగని వారమే, దేవుడు లేని వారమే. అయితే అట్టి వక్ర జనము మధ్య ఏం చేతపట్టుకున్నాం? జీవవాక్యమును చేతపట్టుకున్నాం. ఏమండి, ఎప్పుడైతే ఈ జీవవాక్యమును చేతపట్టుకున్నామో మనం ఏమయ్యాము? జ్యోతులమైపోయాం. యేసయ్య జ్యోతి, ఆయన నిజమైన వెలుగు. ఆయన నమ్మిన వాళ్ళని జ్యోతులుగా మార్చాడు. ఆయన పిల్లలుగా చేశాడు. ఏమండి, లోకానికి వెలుగుగా చేశాడు. అందుకనే లోకములో జ్యోతుల్లాగా కనబడుతున్నాం. ఏమండి, శాపగ్రస్తురాలైన మోయాబీరాలైన రూతు ఏమైపోయింది చెప్పండి? యోగ్యురాలుగా కనబడుతుంది. అలాగైతే మనమందరము కూడా క్రీస్తును బట్టి, క్రీస్తు రక్తము వలన, ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్త ద్వారాల ద్వారా, ఆయన తన శరీరంలో గుచ్చుకున్న ఆ ముళ్ళ ద్వారా కార్చిన రక్తములు మన పాపములన్నీ కడిగి శాపమును మనకు ఆశీర్వాదముగా మార్చి మనలను పరలోక నివాసులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మనం ఏమై ఉన్నామండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరోళ్ళు? ముళ్ళ వంటి మనుషులే. ఇప్పుడు రండి, ఆ బలు రక్కసి చెట్లలో ఏముంటుంది చెప్పండి అమ్మ? పూలు ఉంటాయి. ఆ చెట్టు కాయలకి ముళ్ళు ఉంటాయి. చూసారా లేదు మీరు? ఆ చెట్టు నిండా ముళ్ళే, ఆ చెట్టు కాయలు కాస్తుంది, ఆ కాయల నిండా ముళ్ళే. చూసారు లేదా? ఎంతెంత పొడుగు ముళ్ళు ఉంటాయి కాయలకు కూడా. అయితే ఆ చెట్టుకు ఒక పువ్వు పూస్తుంది. దాన్ని ఏమన్నారంటే లిల్లీ ఫ్లవర్ అంటారు. చూడటానికి ఎట్లుంటుందంటే ఏమండి, పద్మములాగా ఉంటుంది. చక్కగా రేకులు గులాబీ పువ్వులాగా ఉంటుంది అది. ఏమండి, ఆ చెట్టుకి, బలు రక్కసి చెట్టుకి ఏముంటుందండి? వల్లి పద్మం ఉంటుంది. అలాగే లోకంలో లోకుల మధ్య, వక్ర జమ్ము మధ్య, ముళ్ళ వంటి మనుషుల మధ్య, పాపుల మధ్య ఆయన పరిశుద్ధ సంగమం అంటే రక్షించబడిన దేవుని పిల్లలు ఎట్టున్నారు చెప్పండి? వల్లి పద్మంలాగా ఉన్నారు. నిజమే, వల్లి పద్మంలాగా లోకానికి కనపడ్డాం. ఏం కనపడ్డాం? జీవవాక్యమును చేతపట్టుకొని బైబిల్ తీసుకొని వస్తుంటే ఏమనుకుంటారు చెప్పండి? వాళ్ళు ప్రార్థనకు పోయేవాళ్ళు, వాళ్ళు అబద్ధం ఆడరు, వాళ్ళు పాపం చేయరు, వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడరు, వాళ్ళు మంచివాళ్ళు, దేవుని బిడ్డలు.
ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు? క్రీస్తు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా. అట్టి వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె ఉన్నారు. ఏమండి, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం ఎలా కనబడుతుందో స్త్రీలలో నా ప్రియురాలు అంత అందంగా ఉంది. ఆ స్త్రీ సంఘం. ఆ స్త్రీ రక్షించబడిన దేవుని పిల్లలు, విశ్వాసులు. ఆ సంఘంలో నీవుంటే నీవు, నేనుంటే నేను, మనమందరం ఎలా కనబడుతున్నాం? ముళ్ళలో పూసిన పద్మంలాగా కనబడుతున్నాం. ఇలా చేసింది ప్రభు శిలువ త్యాగమే. కాబట్టి ఇంత ప్రేమ చూపించి మనల్ని ఎన్నుకొని పరిశుద్ధులుగా చేసి, పద్మాలుగా చేసి, పరలోకానికి వారసులుగా చేసి, ఆయన పెండ్లి భార్యగా చేసుకున్న ఆ ప్రియుని ప్రేమను గుర్తుపెట్టుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, ఏమండి, నిజంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి. నిజంగా కళ్ళు చెమ్మగిలి. నిజమే, ఇంత ప్రేమ కారణం ఏంటి? ఏమండి, ఎందుకు ప్రభు మనల్ని ఇంత ప్రేమించాడు అంటే అది ఆయన కృప. అందుకనే ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆ స్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు ఆరాధన చెల్లిద్దాం, ఆయనకి స్తుతులు చెల్లిద్దాం, ఆయనకి స్తుతి ఆరాధన చెల్లిద్దాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.